హాయ్ హలో సౌజన్య సలీన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను బీన్స్ తోటి కర్రీ తయారు చేస్తున్నాను అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలి, నా స్టైల్లో నేను ఆలుగడ్డ కాంబినేషన్లో ఎలా తయారు చేస్తాను ఏంటంటే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. బీన్స్ని అయితే తీసుకున్నానండి, హాఫ్ కేజీకి కొంచెం తక్కువగానే ఉన్నాయి బీన్స్. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకున్నానండి, నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిందండి, ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేగాక ఒక ఉల్లిపాయని చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇవి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము నెక్స్ట్ బీన్స్ వేసుకుందామండి. బీన్స్ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలండి, మంచిగా వేగితే మనకి బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఇది చేద్దామండి, ఇది మనం చూద్దాం ఒకసారి. బాగా వేగిపోతుంది, ఇంకా బాగా వేగాలండి. కొంచెం వేగాక మనము ఒక ఆలుగడ్డని, పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నానండి నేను. ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనము కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకున్నాము. ముక్కలకి పడుతుంది కదా, కొంచెం మొక్క ఉడికింది అనమాట, అంటే కొంచెమే మగ్గాయి. కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత పసుపు అవన్నీ వేసేసుకొని బాగా ఒక్కసారి కలిపేసి మరలా మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే బాగా అవి వేగాలన్నమాట. ఈలోగా 2 టమాటాలను తీసుకుని కూడా బాగా మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఒక్కసారి మూత తీసేసి మరలా ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు అల్లం పేస్ట్ అవి వేయకూడదు, అంటుకుంటాయి అడుగు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీన్స్ ఆలుగడ్డ కాంబినేషన్లో. అదేవిధంగా నా ఛానల్లో చిక్కుడుగా ఈ ఆలుగడ్డ కాంబినేషన్తో కూడా కర్రీ ఉందండి, చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, బాగా మగ్గాలి. మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట కూర. ఈలోగా నేను ఏం చేశానంటే ఒక 2 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. ఈ టమాటాలను కూడా 2 కట్ చేసుకుంటాను, ఇది మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాము. కారము ఎప్పుడైనా కొంచెం తక్కువనే వేసుకోవాలి. వెజిటేబుల్స్లో చాలా తక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. మరీ తక్కువ అంటే చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లకి కొంచెం తక్కువనే వేసానండి. 1 ముక్కాలు అట్లా వేసుంటాను. తర్వాత నెక్స్ట్ టమాటా 2 మీడియం సైజ్ టమాటాలండి 2 బాగా కలిపేసి వీటిని కూడా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత అయితే పెట్టేస్తున్నాను. మగ్గనిచ్చాక తర్వాత ఏమేమి వేస్తానని చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దామండి. టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే 1 స్పూను కొబ్బరి పొడి అండి, 1 స్పూన్ వచ్చేసి కొబ్బరి బాగా పట్టు పెట్టుకుని ఉన్నాను. ఆ కొబ్బరి పొడిని కారంతో వేసి పట్టాను అనమాట. నేను వేరే దాంట్లోకి పట్టాను, అది 1 స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా శనగపిండి అండి, శనగపిండి 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది అనమాట కర్రీకి. ఇలా చేయండి, వెరైటీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా గరం మసాలాలు అవి కావాలంటే వేసుకోండి. నేనంతా కొంచెం గరం మసాలా వేస్తాను. నెక్స్ట్ కొంచెం అంత గరం మసాలా అండి. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసి సరిపడ నీళ్ళు వేసుకున్నాము. ఒకసారి కలిపేసేయండి, కలిపేసి సరిపడ నీళ్ళు వేసుకున్నాము. ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసానండి నేను. ఇప్పుడు బాగా కలిపేసేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసి దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవడమేనండి. కొంచెం నాకు సాల్ట్ తక్కువగానే ఉంది, సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేస్తానండి. కొంచెమే తక్కువగా ఉన్నది. ఇప్పుడు దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉంచుకోవడమేనండి. తర్వాత పూర్తి ఫైనల్ అయ్యాక చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఒకసారి మూత ఇద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీకు కలిపి చూపిస్తాను. చూడండి, బీన్స్ ఆలుగడ్డ కాంబినేషన్తో మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రైస్లోకి, రోటీస్లోకి అన్నిట్లోకి మంచిగా ఉంటుందన్నమాట.
తినొచ్చు మంచిగా, పూరితో కాంబినేషన్తో కూడా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.